మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఏరోప్లాన్స్ లో ఫ్యూల్ కోసం కిరోసిన్ ఎందుకు యూజ్ చేస్తారని? పెట్రోల్ లేదంటే డీజిల్ ని యూజ్ చేయొచ్చు కదా, కానీ అలా చేయరు. ఎందుకో మీకు తెలుసా? నాకు తెలీదమ్మా. అసలు మ్యాటర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, కేర్ఫుల్ గా వినండి. అసలు మ్యాటర్ ఏంటంటే ప్లేన్ 35,000 ఫీట్ లో ఉన్నప్పుడు అక్కడ టెంపరేచర్ -50 డిగ్రీస్ ఉంటుంది. ఇంత తక్కువ టెంపరేచర్ లో డీజిల్ జెల్లీగా మారి గట్టిగా అయిపోతుంది, పెట్రోల్ ఫాస్ట్ గా వేపరైజ్ అయిపోతుంది, అదే ఆవిరైపోతుంది. కానీ కిరోసిన్ మాత్రం -50 డిగ్రీస్ లో కూడా వాటర్ లాగా స్మూత్ గా ఫ్లో అవుతుంది. నెక్స్ట్ పెట్రోల్ కి ఫ్లాష్ పాయింట్ చాలా తక్కువ ఉంటుంది. చిన్న స్పార్క్ వచ్చినా సరే మొత్తం ప్లేన్ బ్లాస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కిరోసిన్ కి ఫ్లాష్ పాయింట్ చాలా ఎక్కువ ఉంటుంది, సో అంత ఈజీగా ఫైర్ అంటుకోదు. ఒకవేళ ప్లేన్ క్రాష్ అయినా సరే, యాక్సిడెంట్ అయినా సరే బ్లాస్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. నెక్స్ట్ మైలేజ్ అండ్ వెయిట్ అడ్వాంటేజ్. కిరోసిన్ ఎనర్జీ డెన్సిటీ పెట్రోల్ కంటే చాలా ఎక్కువ ఉంటుంది, అంటే కొంచెం కిరోసిన్ తో కూడా ప్లేన్ చాలా దూరం వెళ్తుంది. దీని వల్ల ప్లేన్ వెయిట్ కూడా చాలా లైట్ గా ఉంటుంది. అసలు మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ కిరోసిన్ మన ఇళ్ల దగ్గర రేషన్ షాప్ లో దొరికే నార్మల్ కిరోసిన్ అయితే కాదు. దీన్ని జెట్ A1 కిరోసిన్ అని అంటారు. ఈ కిరోసిన్ లో స్పెషల్ కెమికల్స్ యాడ్ చేసి దీన్ని ఇంకా పవర్ఫుల్ చేస్తారు. ఆగండి ఆగండి ఆగండి, మీరు ఇప్పటిదాకా మన ఇళ్లలో దొరికే కిరోసిన్ అనుకున్నారు కదా? అంటే అది నాకు తెలుసు మొత్తానికి ఇది మ్యాటర్. అందుకే ప్లేన్ లో ఓన్లీ కిరోసిన్ మాత్రమే యూజ్ చేస్తారు. అండ్ ఫైనల్లీ నేను చెప్పేది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. నాలెడ్జ్ ఈస్ డివైన్. అప్పుడప్పుడు తెలుసుకోండి ఇలాంటివి.